మీకు అందరికీ తెలుసు ఆత్మకూరు మండల ప్రజలందరికీ శ్రీహరి గారు మినిస్టర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ అభివృద్ధికి మనమందరం తోడు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ వార్డ్స్ అన్నీ కూడా గెలిపించుకొని ఆయన బలంగా తీసుకుంటే ఏ వ్యక్తి కూడా 10 వార్డ్స్ అంటే 10 వార్డులు కూడా ఎందుకంటే అభివృద్ధే మన లక్ష్యం. కాబట్టి ఎక్కడో మూలకున్న మన ఆత్మకూరు ప్రాంతాన్ని బయటికి తీసుకొచ్చి మన బ్రిడ్జ్ ద్వారా బయటికి తీసుకొచ్చి ఆత్మకూరు ఎక్కడుందంటే రాయలసీమ కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ మొత్తము యావత్ తెలంగాణ ప్రాంతంలో మన ఆత్మకూరు మన గుర్తింపు వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. ఆ గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఈరోజు గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారు. కాబట్టి ఆత్మకూరు పట్టణానికి నమస్కరించి తెలియజేస్తా ఉన్నా. గతంలో బీజేపీ బీఆర్ఎస్ పాలన మీరందరూ చూస్తూ ఉన్నారు. గతంలో 400 ప్లాట్లు ఏదైతే ఉన్నావో జీపీ ల్యాండ్స్ అన్ని కూడా అమ్ముకోవడం దోచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రోడ్ వైడనింగ్ చేసినప్పుడు కూడా కోట్ల రూపాయలు దోచుకున్నారు. అదంతా ప్రజలకు తెలుసు. రేపు మళ్ళీ ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకుండా మరి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరి మీ అందరూ మీ యొక్క అవసరాలు కానీ ప్రతి ఒక్కరికి అన్ని విధాల న్యాయం చేకూరుస్తారని తెలియజేస్తా ఉన్నా. చూపిన